So hey guys, welcome back to my YouTube channel Krishna Tech. So channel first time channel subscribe చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ మనకి ఈ జాబ్ అయితే ఫస్ట్ మనము బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అయింది. సో ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ, అంటే మీకు ఎగ్జామ్ ఉండదు ఏముండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి వాక్ అండ్ డ్రైవ్. ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారు అంటే మీరు అయితే జాబ్లోకి అయితే ప్లేస్ అయిపోతారు బెంగళూరు లొకేషన్లో, అది కూడా. సో కాబట్టి బెంగళూరుకి వెళ్ళి అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది వచ్చి మెయిన్గా డేటాకి సంబంధించిన జాబ్ రోల్ అయితే ఇది అయితే మనకి ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. సో ఫస్ట్ ఈ కంపెనీ అయితే ఇన్ఫోసిస్ నుంచి అయితే ఓపెనింగ్ అయితే వచ్చింది. ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ నుంచి అయితే చూసుకుంటే ఇది లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది మనకైతే క్లియర్గా. ఇన్ఫోసిస్ బీపీఎం వాకిన్ ఫర్ ఫ్రెషర్స్ డేటా స్కిల్ అట్ బెంగళూరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ డేటా స్కిల్ అట్ బెంగళూరు ఆన్ 23rd March. సో 23rd March అయితే మనకి అయితే ఈ వాకింగ్ అయితే ఉంటుంది బెంగళూరులో. ఆ లొకేషన్ ఇన్ఫోసిస్ మనకి ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్ళాలి. సో బ్యాంకింగ్ మీద డేటా ఎంట్రీ మీద అయితే నాలెడ్జ్ ఉంటుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇదైతే. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వీఆర్ హైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ డేటా రోల్స్. సో డేటా ఎంట్రీస్ కానీ. సో ఇది వచ్చి ప్లీజ్ వాక్ ఇన్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ 23rd March అట్ బెంగళూరు లొకేషన్. సో లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు మనకైతే కింద. సో ఏంటంటే నోట్లో ప్లీజ్ క్యారీ కాపీ ఆఫ్ ఈమెయిల్ టు ద వెన్యూ అండ్ మేక్ ష్యూర్ యూ రిజిస్టర్ యువర్ అప్లికేషన్ బిఫోర్ అటెండింగ్ ద వాక్ ఇన్. సో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి, మనకు లింక్ కింద ఇచ్చేసారు. అది మనము క్రియేట్ చేసుకున్న తర్వాతనే ఏదైతే మనకు ఒక నెంబర్ వస్తుందో అది రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. లేకపోతే మీరు వాకింగ్కి మీరు వెళ్ళినా కూడా వేస్ట్. ఏదైతే మనకి బెంగళూరులో లొకేషన్ ఇన్ఫోసిస్ వాళ్ళది అయితే ఉందో జాబ్, ఆ లింక్ చూసుకుంటే కింద ఇచ్చేసారు మనకి. దీంట్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో చూసుకోవచ్చు మనకి లొకేషన్లో అయితే ఓపెన్ చేసి ప్రాసెస్ చేసుకుంటే మనకు ఒక ఐడి అయితే జనరేట్ అవ్వడం అయితే అవుతుంది, క్యాండిడేట్ ఐడి. సో అది చేసే ముందు ఫస్ట్ అయితే చూసుకోవచ్చు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చేసారు 23rd March 2024 అని చెప్పి. ఇంటర్వ్యూ టైం చూసుకుంటే 10 AM to 12 PM దాకా అయితే ఉంటుంది. సో 10 AM to 12 PM. సో దాని తర్వాత సిటీ వెన్యూ చూసుకుంటే ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ గేట్ నెంబర్ 10 ఎలక్ట్రానిక్ సిటీ మెయిన్ క్యాంపస్ అని phase 1 బెంగళూరు కర్ణాటక 560100 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతే మీరు వాకింగ్కి అయితే ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. కానీ క్యాండిడేట్ ఐడి మనం ప్రాసెస్ చేసుకోమన్నా అది చేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే మీరు వెళ్ళి వేస్ట్. కీప్ యువర్ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, మన వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి. 2 doses తీసుకున్నది లేకపోతే మీరు అటెండ్ అయితే అవ్వలేరు. వుడ్ నీడ్ టు ప్రొడ్యూస్ వ్యాలిడ్ నెగిటివ్ RTC PCR రిపోర్ట్ 27 hours అని నేను ఇచ్చాను. అంటే RTC మన కరోనా టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ నెగిటివ్ వచ్చిన అది ఉంటుంది రిపోర్ట్, అది తీసుకోవాలంట. 2 స్టేట్ డ్యూయల్ వ్యాక్సినేషన్ అయితే ఉండాలంట. సో సింగిల్ వ్యాక్సినేషన్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ ట్రావెల్ బిట్వీన్ స్టేట్స్ కానీ అది. ప్లీజ్ వేర్ మాస్క్. సో ఇప్పుడు కూడా మనకి ఇన్ఫోసిస్లో మాస్క్ కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవేవో అవన్నీ క్లియర్ మెన్షన్ చేయాలి. క్యారీ ఏ ప్రింట్అవుట్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ 2 photos అట్లా ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఆర్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ నీడ్ టు బి అవైలబుల్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లా గ్రాడ్యుయేషన్లో సెమ్ వైజ్ మార్క్ షీట్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మొత్తం తీసుకొని అయితే పోవాల్సి ఉంటుంది మనమైతే. అదైతే మెన్షన్ చేశారు. దిస్ రోల్ రిక్వైర్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ గుడ్ అనలిటిక్ స్కిల్స్ టు ఇంటర్సెప్ట్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్. సో క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ డేటాస్ అయితే ఉంటాయి. అండర్స్టాండ్ క్లయింట్ క్వరీ అండ్ దేర్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళకి కావాల్సిన డేటాని బట్టి వాళ్ళకైతే మనం డేటాని అయితే ప్రొవైడ్ చేయడం. పర్ఫార్మ్ రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కానీ. మన కీ రెస్పాన్సిబిలిటీస్ వస్తే ఫర్ హ్యాండ్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ మీటింగ్ ఆల్ ద SLAs కానీ యాక్టివేట్ పార్షల్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కానీ ఎబిలిటీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ కానీ చేంజింగ్ బిజినెస్ నీడ్స్. మనకు వచ్చి వర్క్ గురించి మాట్లాడుకుంటే 5 days ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ అని అవుతుంది. సో 5 days ఆఫ్ వర్క్ మంచి జాబ్ రోల్. సో మెయిన్గా ఇక స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే అనలిటిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలా బేసిక్ MS Office వచ్చింటే చాలా మీద అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో చాలా ఎక్కువ రిక్వైర్మెంట్స్ కూడా ఏం లేదు, నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్కి కాబట్టి. ఇది BCom BBA BSc BA సో ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. షిఫ్ట్స్ చూసుకుంటే నైట్ షిఫ్ట్స్
2019 అండ్ అబవ్, అంటే 2018, 2020, 21, 22, 23, 24 దాకా అయితే గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2000 ఎక్స్పీరియన్స్, మా 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే చాలు. మెయిన్గా చూసుకుంటే అయితే ఇక్కడ ప్లీజ్ డూ నాట్ క్యారీ ల్యాప్టాప్స్ కెమెరాస్ అయితే తీసుకుని వెళ్ళదు. వెన్యూకి తీసుకుని వెళ్తే మీరు అయితే సెక్యూరిటీ వాళ్ళే అయితే రెస్ట్రిక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఐడి అయితే మస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ లింక్ మనకి ఏదైతే ఇచ్చారో సో అదైతే ఓపెన్ చేసేస్తే అయితే మనకి ఇట్లయితే వస్తుంది. సో కింద క్లిక్ టు ప్రొసీడ్ మీద కొడితే మనకి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇన్ఫోసిస్లో. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రాసెస్ మనకి ఏదైతే ఉందో డీటెయిల్స్ అవన్నీ ఫిల్అప్ చేస్తే మనకి క్యాండిడేట్ అయితే జనరేట్ అవుతుంది. అదైతే మన రెజ్యూమ్లో అప్లై పెడితే మన ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఇది ఒక మంచి జాబ్ రోల్ కాబట్టి అప్లై చేసుకొని అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.